సంక్షేమ పథకాల నిధులు విడుదల నిలిపివేయాలన్న ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది న్యాయస్థానం. ఈసీ ఆదేశాలతో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిలిచిపోయిందని కోర్టు దృష్టికి తెచ్చారు పిటిషనర్. రాష్ట్రంలోని కరువు మండలాల్లో రైతుల ఇబ్బందులు గుర్తించడానికి 2023లోనే సర్కారు కలెక్టర్లతో కమిటీని వేసిందని తెలిపారు. 108 కరువు మండలాల్లో 6,95,000 మంది రైతులను గుర్తించి గత ఏడాది అక్టోబర్లోనే కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు. ఎన్నికల కోడ్ రాకముందే లబ్ధిదారుల గుర్తింపు జీవో విడుదల చేసినట్టుగా కోర్టుకు విన్నవించారు. ఎన్నికల కోడ్కు 4 నెలల క్రితమే ఈ ప్రాసెస్ జరిగిందని, ఇప్పుడు లబ్ధిదారులకు సొమ్ము మాత్రమే జమ చేస్తున్నామని కోర్టుకు తెలిపారు పిటిషనర్. ఇది ఎన్నికల సమయంలో కొత్తగా తీసుకొచ్చిన పథకం కాదని చెప్పారు. వరదలు, ఆన్ గోయింగ్ స్కీమ్స్ అత్యవసర పరిస్థితుల్లో సాయం ఆపాల్సిన అవసరం లేదని ఎన్నికల కమిషన్ రూల్స్ లో ఉందని కూడా కోర్టుకు తెలిపారు పిటిషనర్. గత ఏడాదిలో 4 దశల్లో జరిగిన ఈ ప్రక్రియకు చివరిగా నగదు జమ చేస్తున్నారే తప్ప కొత్తగా కాదని కోర్టు దృష్టికి తెచ్చారు పిటిషనర్. అలాంటప్పుడు ఎన్నికల సంఘం ఎప్పుడు నిధుల విడుదలను నిలిపివేస్తూ ఆదేశాలు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ఇది ఎన్నికల నిబంధనలు అతిక్రమించినట్టు ఎలా అవుతుందని అడిగారు. కరువు మండలాల్లోని రైతులకు మే, జూన్, జూలై నెలలో సాయం చేస్తామని చెప్పామని, ఇప్పుడు అది అందకపోతే రైతులు ఇబ్బంది పడతారని కోర్టుకు తెలిపారు పిటిషనర్. ప్రతి నెల ఆన్ గోయింగ్ ప్రోగ్రాం కింద పింఛన్లు ఇస్తున్నారు కదా, ఈ పథకాలకు అభ్యంతరం ఏంటి అని ఈసీని హైకోర్టు ప్రశ్నించింది. ఇన్పుట్ సబ్సిడీ నిధుల విడుదలపై ప్రభుత్వం వినతి పత్రం ఇస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు తెలిపింది ఈసీ. అయితే ప్రభుత్వం తరపున స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే ఈసీని కలిసి విషయం చెప్పినట్టుగా కోర్టుకు తెలిపారు పిటిషనర్. దీనిపై ఈసీ నిర్ణయం తెలపాలని ఆదేశించింది హైకోర్టు. తదుపరి విచారణకు ఎల్లుండి మధ్యాహ్నం 2:15 వాయిదా వేసింది. సంక్షేమ పథకాలు నిధులు విడుదల నిలిపివేయాలన్న ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. లంచ్ మోషన్ పిటిషన్ సందర్భంగా ఆర్గ్యుమెంట్స్ ఎలా కొనసాగాయి? ప్రధానంగా కూడా ఏపీలో సంక్షేమ పథకాలుగా ఉన్నటువంటి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అమలు, అదేవిధంగా జగనన్న విద్యాదీవెన కింద విద్యార్థులకి ఖాతాల్లోకి నిధుల జమ చేశాం. ఈ 2 పథకాలకి సంబంధించిన నిధుల విడుదల మీద ఈసీ ఆంక్షలు విధించడానికి సవాలు చేస్తూ కూడా ఈ రోజున లబ్ధిదారులు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించిన విచారణ కొద్దిసేపటి క్రితమే ఏపీ హైకోర్టు కూడా చేపట్టింది. విచారణలో భాగంగా ప్రధానంగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన ఏదైతే ప్రక్రియ ఉంటుందో ఆ ప్రక్రియ గత ఏడాది నుంచే ప్రారంభించాము. అదేవిధంగా కరువు మండలాలు ఏదైతే ఉన్నాయో వాటిని 108 మండలాలుగా కలెక్టర్లు కూడా కమిటీ గుర్తించి నివేదికను కూడా అందించింది. అందులో 6.95 లక్షల మంది రైతులు ఈ కరువు మండలాల్లో ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకి గుర్తించాము. వీళ్ళకి లబ్ధిదారులను కూడా గుర్తించిన తర్వాత ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన నిధుల కేటాయింపుకు సంబంధించిన ప్రాసెస్ అనేది గత ఏడాది అక్టోబర్ నుండి జరుగుతున్న నేపథ్యంలో అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకి రాదు. 6 నెలల క్రితమే దీనికి సంబంధించిన ప్రాసెస్ జరుగుతోంది. కాబట్టి కేవలం నిధులు జమ చేయటం అనేది ఒకటే మాత్రమే, ఆ ప్రాసెస్ మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి అది కొత్తగా ఎన్నికల సందర్భంగా తీసుకొచ్చిన పథకం కాదు. కాబట్టి అది ఆన్ గోయింగ్ ప్రాసెస్ కింద, స్కీమ్ కిందే ఉంటుంది. కాబట్టి దానికి నిధుల విడుదల నిలిపివేయాలనేది ఎన్నికల కమిషన్ నిబంధనలో లేదు. కాబట్టి ఆన్ గోయింగ్ ప్రాసెస్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి నిధుల విడుదల చేయటానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది ఏ విధంగా ఎన్నికల నిబంధనల్ని అతిక్రమించినట్టు అనే విషయాన్ని పిటిషనర్ కోర్టు దృష్టికి కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో ఇప్పటికే నెల పింఛన్లు కూడా వృద్ధులకి ఆన్ గోయింగ్ స్కీమ్ కింద ఇస్తున్నప్పుడు దీనికి సంబంధించి ఇబ్బంది ఏముందనే విషయాన్ని కూడా కోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి కొత్తగా వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్నికల సంఘానికి ఇస్తే దాని మీద పరిశీలించి నిర్ణయం తెలుపుతామని ఎన్నికల సంఘం తరపున న్యాయవాది కూడా కోర్టుకి తెలిపినప్పటికీ కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రీనింగ్ కమిటీ పలు దఫాలుగా ఎన్నికల సంఘానికి వినతి పత్రం కూడా ఇవ్వటం కూడా జరిగిందనే అంశాన్ని ప్రభుత్వం కూడా తెలియజేసిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించిన నిర్ణయాన్ని ఎల్లుండికి వాయిదా వేశారు. దీనిలోపుగా కోర్టు ఈసీ నిర్ణయం కూడా తీసుకొని తెలపాలని కోర్టు అయితే ఆదేశించడం జరిగింది. ఆల్ రైట్ శ్రీకాంత్.